బ్రేకింగ్ చూస్తున్నాం. ట్రంప్ యాక్షన్ కు మోడీ రియాక్షన్ షురూ అయింది. అమెరికా సుంకాలకు భారత్ దీటైన కౌంటర్ దిగుతోంది. అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోళ్లు ప్రక్రియను నిలిపివేసింది. అలాగే క్షిపణుల కొనుగోళ్లను కూడా భారత ప్రభుత్వం నిలిపివేసింది. ఇందులో అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మరిన్ని దీటైన చర్యలు తీసుకోనుంది భారత్. రాజ్నాథ్ సింగ్ వాషింగ్టన్ పర్యటన రద్దుతో అమెరికాకు రక్షణ రంగం అమ్మకాల్లో $3.6 బిలియన్ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ట్రంప్ యాక్షన్ కు మోడీ రియాక్షన్ షురూ అయింది. అమెరికా సుంకాలకు భారత్ దీటైన కౌంటర్ దిగుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? ఆల్రెడీ ఇండియా కూడా అంటే న్యూఢిల్లీ కూడా దీటైన జవాబు ఇవ్వడానికి సిద్ధపడుతోంది అంటున్నారు. ఏ రంగాలకు సంబంధించి ఎలాంటి కౌంటర్లతో రెడీగా ఉంది? ఒకవైపున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా భారత్ నుంచి చేసేటువంటి ఎగుమతుల అంశంలో ఇప్పటికే 25 ఏదైతే ఇక్కడ నుంచి ఎగుమతులకు సంబంధించి 25% సుంకం అనేది ఇప్పటికే వసూలు చేస్తున్నారు. అయితే ఈ సుంకాలను ఇప్పుడు డబుల్ చేస్తూ 50% సుంకాలు 50%గా వాటిని మార్చడం జరిగింది. దీని వెనకాల మరొక ప్రధాన కారణం కూడా ఉంది. ఎప్పుడైతే భారత్ రష్యాతో చమురు ఒప్పందాన్ని చేసుకుందో ఈ చమురు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తను యొక్క సుంకాలను పెంపును నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 50% పెంచడం జరిగింది. ఈ రకంగా భారత్ను కొంత ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నాలు చేసినట్లే తను అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ట్రంప్ ఎప్పుడైతే భారత్ నుంచి ఎగుమతులు అనేవి అమెరికాకు వెళ్ళినప్పుడు వాటి మీద 50% సుంకాలను పెంపుదల అనేది విధించారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా అసలు భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనికి ఏ రకంగా బుద్ధి చెబుతుందనేటువంటి సస్పెన్స్ అనేది మొదటి నుంచి క్రియేట్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాన్ని భారత్ అటు ప్రభుత్వ పెద్దలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే గతంలో అమెరికా నుంచి డిఫెన్స్ డీల్స్ అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. అణు ఆయుధాలకు సంబంధించి రక్షణ రంగంలో కొన్ని పరికరాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు $3.6 బిలియన్ ఒప్పందం అనేది ఉంది. ఈ ఒప్పందాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రస్తుతం భారత్ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ట్రంప్కు షాక్ ఇచ్చింది. మరోవైపు వాషింగ్టన్ పర్యటన ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన చేయాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి ఇది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ పెంచినటువంటి సుంకాల పెంపుదలకు ఇది కౌంటర్గానే భావించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 25%గా ఉన్నటువంటి సుంకాలను 50% పెంచి ఇటు భారత్ యొక్క ఎగుమతుల మీద వాటిని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేశారో దానికి ధీటైనటువంటి సమాధానంగానే ఈ యొక్క $3.6 బిలియన్ యొక్క డిఫెన్స్ డీల్స్ను రద్దు చేసుకోవడం అనేది దానికి కౌంటర్గా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు మరికొన్ని 2-3 రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే గతంలోనే ఇటు ఉక్రెయిన్కు రష్యాకు మధ్య భీకరమైనటువంటి యుద్ధం అనేది గత కొంతకాలం నుంచి కూడా జరుగుతోంది. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ యుద్ధానికి సంబంధించి కొంత శాంతించాలి రష్యా. ఇటు రష్యా అధ్యక్షుడు అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చించుకొని కొంత యుద్ధం విషయంలో వెనకడుగు వేయాలి, కొంత శాంతిని పాటించాలనేటువంటి విషయాలను గతం నుంచే డొనాల్డ్ ట్రంప్ తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ట్రంప్ పుతిన్ యొక్క భేటీ అనేది జరగబోతోంది. ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొనబోతున్నారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది రిపోర్టర్లు డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించారు. ఒకవేళ ఈ చర్చలు ఫలిస్తే భారత్ మీద పెంచినటువంటి సుంకాలు అనేవి తగ్గిస్తారా? 25%గా ఉన్నటువంటి సుంకాలను 50%కి పెంచారు కాబట్టి దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఒకవైపున మనం చూసినట్లయితే 50% సుంకాలను పెంచడం కారణంగా ఇవి ఎక్కువగా ఎగుమతులు అనేవి అమెరికాకు వెళ్ళినప్పుడు తక్కువ ధరలకు లభించేటువంటి మెడిసిన్ అనేది దాదాపు 50% ఎగుమతులు అనేవి ఇండియా నుంచే జరుగుతూ ఉంటాయి.
సో ఇప్పుడు అటువంటి మెడిసిన్ జనరిక్ మెడిసిన్ అంతా కూడా రేట్లు అనేవి పెరిగిపోతాయి కాబట్టి మధ్యతరగతి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు కావచ్చు, అలాగే మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జనరిక్ మెడిసిన్ ఇప్పటి వరకు కొనుగోలు చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా 25% రేట్లు పెరిగిన తర్వాత మరింత ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంటుంది. వీటి మాత్రమే కాదు, దుస్తుల ధరలు పెరుగుతాయి, అలాగే మసాలాలు, దినుసులు, పప్పులు, చిన్న వ్యాపారులు కూడా ఇందులో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ట్రంప్ ఈ విషయంలో ఆలోచించాలి అని ఇప్పటికే మాజీ అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బైడెన్ సలహాదారుడు, ఇండియన్ మూలాలు కలిగినటువంటి అజయ్ భుటోరియా ఇప్పటికే తెలియజేశారు. ట్రంప్ యొక్క నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. సో ఇదే అంశాలకు సంబంధించి ఇప్పుడు రష్యా మరోవైపున ఇటు అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు భేటీ కాబోతున్నారు కాబట్టి ఈ చర్చలు ఫలించిన తర్వాత ఒకవేళ భారత్ మీద విధించినటువంటి పెంచినటువంటి సుంకాలను తగ్గిస్తారా, తిరిగి 50% కాకుండా 25% ఉంచుతారా అని ప్రశ్నించినప్పుడు ఆ సమావేశం అనేది ముగిసిన తర్వాత తాము ఆలోచిస్తాం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ 50% పన్నులు చెల్లించాల్సిందే అనేటువంటి విషయాన్ని, సుంకాలను చెల్లించాల్సిందే అనేది ట్రంప్ చెబుతున్నటువంటి మాట. ఆయన ఆ మాటను దాటవేస్తూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ రకంగా ఒకవైపున ట్రంప్ ఇలాంటి చేష్టలు చేస్తూ ఉండగానే వాటికి కౌంటర్లు ఇస్తూ ఉంది భారత్. ఇప్పుడు తాజాగా $3.6 బిలియన్ డిఫెన్స్ డీల్స్ను రద్దు చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇది ఖచ్చితంగా అమెరికాను కొంత సంక్లిష్టంలో కొంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేటువంటి నిర్ణయంగానే భావించాల్సి ఉంటుంది. మరి దీని మీద ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రత్న, ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఆల్రెడీ రక్షణ రంగానికి సంబంధించి అవి చాలా కీలకమైన విషయాలు చెప్పారు మీరు. వీటన్నింటినీ కూడా మనం ఆపేస్తే యుఎస్కి పంపకుండా అంటే ఇవన్నీ కూడా ట్రంప్ ముందే గ్రహించి ఉండరనుకోవచ్చా? ఎట్లా అంటే ఖచ్చితంగా ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఉందో ఆ ఊరికి ఈ ఊరు ఎంతే దూరం ఉంది అనే సామెత ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా ట్రంప్ ఎందుకు ఇలాంటి దుందుడుకు చర్యలకి పాల్పడుతూ ఉన్నారనుకోవచ్చు. అండ్ దీనివల్ల ప్రజెంట్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల, ఇప్పుడు మనం ఏవైతే చర్చిస్తున్నామో ఆ నిర్ణయాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది యుఎస్కి అనుకోవచ్చు? ఎస్, గతంలో కూడా కొన్ని కీలక విషయాలను కూడా మనం ట్రంప్ సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా చూడటం జరిగింది. గతంలో వీసాల విషయంలోనూ ఇలా కొంత ప్రవాస భారతీయులు అక్కడ ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించారు. ఆ తర్వాత తను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా తన దేశానికి ప్రయోజనం చేకూరాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇది అప్పటికే ఉన్నటువంటి మిత్ర దేశాలను, అతన్ని గౌరవిస్తూ, అమెరికాని గౌరవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి చర్యలుగానే ఆ రకమైనటువంటి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే రష్యాకు అమెరికాకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి భారత్ ఎప్పుడైతే రష్యాతో దోస్తీ కట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుందో దాన్ని జీర్ణించుకోలేకనే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇలా ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే చాలా విలువైనటువంటి చమురును కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ ఒప్పందం చేసుకున్న తర్వాత అది భారత్లోని అనేక రంగాలకు చాలా మేలు చేసినటువంటి వ్యవహారంగా ఉంది. భారత్ యొక్క అంటే ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సో దీన్ని ఎలాగైనా సరే సంక్లిష్టంలోకి నెట్టాలి, ఇట్లా ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి, తన శత్రువుతో తనను కాదనుకున్న వాళ్లతో ఇట్లా మిత్రత్వం పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతోనే భారత్ను కొంత ఒత్తిడికి గురి చేయడంలో భాగంగా ఈ యొక్క సుంకాల పెంపు అనేది చేశాడు. 25% ఉన్న సుంకాలను 50% పెంచాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ భారత్ ఇక్కడే ఒక కౌంటర్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిఫెన్స్ డీల్స్ను రద్దు చేసుకోవటం, అక్కడ ఉన్నటువంటి సమావేశానికి వెళ్లకుండా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ పర్యటనను వాషింగ్టన్ పర్యటనను పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవడంతో ఒక కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎగుమతులకు 50% సుంకంతో పాటు, పెంచిన సుంకంతో పాటు అక్కడి నుంచి అమెరికా నుంచి భారత్కు దిగుమతి అవుతున్నటువంటి వాటి మీద 0 ట్యాక్స్ ఇవ్వాలి. అంటే తమ దగ్గర నుంచి ఎటువంటి ట్యాక్స్ అనేది, తమ ప్రొడక్ట్స్ మీద ఎటువంటి ట్యాక్స్ అనేది తీసుకోవద్దు అనేది ఆయన ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఎక్కడి నుంచి వెళ్తున్నటువంటి వస్తువులన్నిటికీ 50% సుంకాన్ని విధిస్తూ ఉన్నారు. కానీ అమెరికా నుంచి వచ్చినటువంటి వస్తువులకు మాత్రం 0 ట్యాక్స్ విధించాలంటూ కూడా కొంత వికృతమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నట్లుగానే భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. భారత్ దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే దిశలో భాగంగానే ప్రస్తుతానికి $3.6 బిలియన్ యొక్క ఒప్పందాన్ని, డిఫెన్స్ డీల్స్ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్న.